గత 5-6 సంవత్సరాలుగా గ్రామానికి చేసిన సేవలే తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జూకంటి అనిల్ ధీమా వ్యక్తం చేశారు. నేడు ఆయన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, వార్డు సభ్యులు పోటీ చేస్తున్న అభ్యర్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. కొంచెం వాయిస్ పెంచు. పెద్ద ఎత్తున మహిళలు, నాయకులు, అన్ని కులాల, అన్ని వర్గాలకు సంబంధించిన పెద్ద మనుషులు చాలామంది కూడా అటెండ్ కావడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను చేస్తున్న పనులనే కావచ్చు, నేను చేస్తున్న సహాయ సహకారాలే కావచ్చు, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న విషయాలే కావచ్చు, ఊరుకు నేను చేసిన సేవలనే కావచ్చు, ఊరు విషయానికి వచ్చేసరికి కోతుల సమస్యనే కావచ్చు, వాటర్ ఫిల్టర్ సమస్యనే కావచ్చు, సైన్ బోర్డుల సమస్యనే కావచ్చు, రోడ్ల సమస్యనే కావచ్చు, సీసీ రోడ్లు, లేకపోతే కళ్ళెం రోడ్డు పోయే మట్టి రోడ్డు సమస్యనే కావచ్చు, ఇతర సమస్యలు, లైటింగ్ సమస్య, గ్రామంలో లైట్లు లేకపోతే కూడా వీధి దీపాలు కూడా మనమే నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఊరు నుండి ఒక 1 కిలోమీటర్ వరకు మన కరెంటు స్తంభాలు, లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆపదలో ఉన్న వాళ్ళని, మృతుల కుటుంబాలను వాళ్ళకి అండదండగా వండుకుంటూ వస్తున్నాం. ఆ ప్రేమాభిమానాలతోటే ఈరోజు నా వెంబడి మిగతా మిత్రులంతా, గ్రామ ప్రజలందరూ నా వెంట ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి, వాళ్ళందరిచ్చే మనోధైర్యంతో మనం ఇలా ప్రచారంలో దూసుకుపోవడం జరుగుతూ ఉంది. ఏ ఇంటికి పోయినా, ఎక్కడికి పోయినా, ఎవరిని మందలిచ్చినా నీ గుర్తుంగురం గుర్తం, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు బాధపడకు, నువ్వు 4 సార్లు రావాల్సిన అవసరం లేదు, నిన్ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది, నిన్ను కాపాడుకుంటాము అనే ముచ్చట వాళ్ళంతా నాకు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇస్తున్న ధైర్యంతో ఈరోజు మేము ముందుకు సాగుతూ ఉన్నాం. రేపటి రోజు కూడా, ఈ జరగబోయే రేపటి 5 సంవత్సరాల రోజు కూడా అన్ని పార్టీల వారిని, అన్ని వర్గాల వారిని కూడా నేను కలుపుకపోతాము. ఇప్పటివరకు కూడా అందరితోటి ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళని లేకుండా అందరికీ నా సహకారం అందించుకుంటూ, అందరి వైపు నిలబడుకుంటూ వచ్చిన రేపటి రోజు కూడా అట్లనే ఉంటాం. సరే, ఇది ఎన్నికల వేళ కాబట్టి కొంత నీ పార్టీ, నా పార్టీ అనేది ఉంటుండొచ్చు. అవన్నీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అందరితోటి కలుపుకపోయే పరిస్థితి ఉంటుంది. అందరికీ అండదండగా నిలబడతాం, అందరినీ కాపాడుకుంటాం. ఊరు సమస్యల విషయానికి వచ్చేసరికి ప్రధానంగా సీసీ రోడ్ల సమస్య పెద్ద ఎత్తున ఉండేది టంగుటూరు గ్రామంలో. అన్ని గ్రామాలతోటి పోల్చుకుంటే మా గ్రామం చాలా వెనుకబడి ఉండేది. అలాంటి గ్రామాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి సీసీ రోడ్ల విషయంలో ముందంజలకు తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్న ఎమ్మెల్యే సహకారమే కావచ్చు, గ్రామ ప్రజల సహకారాలతోటి ఆ రోడ్లన్నీ కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని అక్కడక్కడ కొన్ని వాడలలో చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు. వాటిని కూడా 100% పూర్తి చేసాం. వాటన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం ప్రజలకి. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య మేజర్గా ఉంది ఊర్లో. పెద్ద మోరీలు, అన్ని రోడ్లకి పెద్ద మోరీలను ఏర్పాటు చేసి చిన్న చిన్న కాలువలను, చిన్న చిన్న మోరీలను తీసుకొచ్చి వాటికి అటాచ్ చేస్తూ ఊర్లో పారిశుద్ధ్య సమస్య కావచ్చు, మోరీల సమస్య కానీ పూర్తి స్థాయిలో మనం దాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాం. 100% అది చేసి చూపిస్తాము. నేను మాట అన్నా అంటే చేస్తా అనే నమ్మకం మా ప్రజలకు ఉంది. వాళ్ళందరికీ తెలుసు, అనిల్ అన్నాడు అంటే మాట తప్పేటోడు కాదు, 100% చేస్తాడు. వెనుక ముందు అయినా కూడా ఆయన చేస్తాడు, ఇట్లా ఉంటుంది అనేది మా ప్రజలందరికీ కూడా తెలుసు. యువత విషయానికి కానీ, మహిళల విషయానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కావాల్సిన కుటీర పరిశ్రమలే కావచ్చు, కొన్ని విషయాలలో ట్రైనింగ్ సెంటర్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఊర్లో ప్రధానంగా ఉన్న ప్రతి సమస్య మీద మా దగ్గర ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారమే మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. ఊర్లో అందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ, అందరినీ కలుపుకుంటూ ముందుకు కొనసాగుతాం.